ఇక ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో 43వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన 24,276 కోట్ల విడుదలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక రాష్ట్రంలో మాఫియాగా మారి పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ విషయంపైన కూడా చర్చించనున్నారు. పీడీఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపైన కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. అలాగే ప్రభుత్వం పైన కావాలని పనిగట్టుకొని సోషల్ మీడియా విష ప్రచారం, సోషల్ మీడియా దాడులపైన పెట్టిన కేసులు, అలాగే వాటి పురోగతిపైన చర్చించనున్నారు. వీటితో పాటుగా పెట్టుబడుల అంశంపైన ఏపీ మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించనుంది. ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో 43వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన 24,276 కోట్ల విడుదలకు ఏపీ కేబినెట్ ఆమోదమైతే తెలపనుంది. ఇక రాష్ట్రంలో మాఫియాగా మారి పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ విషయంపైన కూడా చర్చించనున్నారు. పీడీఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపైన కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. అలాగే ప్రభుత్వం పైన కావాలని పనిగట్టుకొని సోషల్ మీడియా విష ప్రచారం, అలాగే సోషల్ మీడియా దాడులపైన పెట్టిన కేసులు, వాటి పురోగతిపైన కూడా చర్చించనున్నారు. వీటితో పాటుగా పెట్టుబడుల అంశంపైన కూడా ఏపీ మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించనుంది. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరాం అందిస్తారు. సాంబశివరాం, మొత్తంగా చూసుకోవచ్చు. మరి కొద్దిసేపటి క్రితమే ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా రాజధాని డెవలప్మెంట్ కి సంబంధించి 20,000 కోట్ల రూపాయల నిధులు ఇప్పటికే మంజూరైనటువంటి నేపథ్యంలో ఆ నిధులకు సంబంధించి సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో కూడా అలాంటి ఈ యొక్క కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో రాజధాని పనుల్ని రేపు సంక్రాంతి నుంచి, అంటే జనవరి సంక్రాంతి నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించడానికి ఏపీ ప్రభుత్వం సంసిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి ఏదైతే 20,000 కోట్ల రూపాయల బడ్జెట్లు ఉన్నాయో రాజధాని సరౌండింగ్ అంతా కూడా సరౌండింగ్ లో పూర్తి స్థాయిలో పనులు చేపట్టడానికి 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను కూడా ఆమోదించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి పూర్తి సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి అన్ని కోణాల్లో కూడా సిఆర్డీఏ పరిధిలో పూర్తి స్థాయిలో కూడా వాటికి అనుమతులు కూడా తీసుకునే పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. దానికి తోడుగా పోలవరం ప్రాజెక్టు, ఇతర అంశాలపై కూడా దీంట్లో కీలకంగా చర్చించారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనే నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో కేబినెట్ లో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ప్రస్తుతం అయితే కేబినెట్ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ కావచ్చు, రాజధానిని రేపు డెవలప్ చేస్తే రాజధాని పనులు ప్రారంభమైన తర్వాత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా ప్రధానంగా కీలకంగా కూడా ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనపడుతుంది. ఎవరైతే ఇండస్ట్రియల్ గా ముందుకు వస్తారో, పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి ముందుకు వస్తారో వాళ్ళకి వెసులుబాటు, అన్ని సౌకర్యాలు కూడా కల్పించడానికి ఏపీ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. వాళ్ళకి ఎవరైతే రాష్ట్రానికి వచ్చేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి తోడుగా 20 లక్షల ఉద్యోగాలు, ఎందుకంటే రేపు ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే యువతకి తప్పనిసరిగా కూడా రాష్ట్రంలో పెట్టుబడులు, అదేవిధంగా ఇండస్ట్రీలు, ఐటీ హబ్స్ అన్ని రావాల్సినటువంటి నేపథ్యంలో ఈ రాజధాని పనులు పూర్తయితే ఆ పూర్తి స్థాయిలో కూడా రాజధాని పనులు ప్రారంభిస్తే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి ఇండస్ట్రియల్ తో పాటు ఐటీ హబ్స్, అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉన్నటువంటి తరుణంలో ఈ ముందుగా రాజధాని పనులకు సంబంధించి ఆ సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి అనుమతులు కావచ్చు, అదేవిధంగా సిఆర్డీఏ పరిధి ఎక్కడి వరకు ఈ సిఆర్డీఏని పరిధిలోకి తీసుకోవాలంటే అంశాలన్నీ కూడా ఈ యొక్క కేబినెట్ లో
అయితే చర్చించారని చెప్పుకోవాలి. మరి కొద్ది ఇంకా ప్రస్తుతం అయితే కేబినెట్ కొనసాగుతా ఉంది. మరో కొద్దిసేపట్లోనే కేబినెట్ ముగుస్తుంది. కేబినెట్ ముగిసిన తర్వాత ప్రస్తుతం రాష్ట్రంలో కేబినెట్ లో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలపై కూడా ఒక సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.